హాయ్ అండి. ఇక్కడ నా స్టైల్‌లో ఎగ్ దోస అనేది చూపించేస్తాను. ముందుగా ఎగ్సు, దోస రుబ్బు, అలాగే పాన్ పెట్టుకొని ఆనియన్‌తో చక్కగా ఆయిల్ వేసి రుద్దేసుకోండి. దీనివల్ల దోస బాగొస్తుంది. ఫస్ట్‌లో నుంచైతే మిస్టేక్ కూడా చూపిస్తాను. ఫస్ట్‌లో ఎగ్ బ్రేక్ చేసి ఉప్పు, కారం వేసి కలిపేదాన్ని. దానివల్ల ఉప్పు, కారము కలిసేది కాదు. ఉండలుండలుగా ఉండి దోస వేస్తే అక్కడక్కడ ఉప్పు తగులుతూ బావుండేది కాదు. ఆ తర్వాత ఆలోచించి నేను చేసిన టిప్ ఏంటో చెప్తాను అది గూడా మీకు. గ్లాసులో ఒక్క స్పూన్ వాటర్ వేసుకోండి. ఎక్కువ వద్దు. మళ్ళీ దోస బాగోదు. ఒక్క స్పూన్ వాటర్‌లో ఉప్పు, కారం వేస్తే చక్కగా ఇలా వస్తుంది. ఇప్పుడు ఎగ్ వేసి చక్కగా కలిపితే సాల్టు, కారం అనేది మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దోస వేసుకొని దోస కొంచెము కాలిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఎగ్‌ది అది గూడా వేసుకొని స్పూన్‌తో మొత్తం స్ప్రెడ్ చేసి ఆయిల్ వేసుకొని ఎగ్ దోస అయితే రెడీ అయిపోయింది. మా మంకీ అయితే వచ్చేసాడు. ఎగ్ దోస పిచ్చోడనమాట. బాయ్.